ప్రజలు నమ్మటం లేదు. వీళ్ళు మాత్రం విష ప్రచారం చేస్తున్నారు. ఓకే, రైట్ రైట్. విజయ్ గారు, సో మొత్తానికి ఇక్కడ ఖజానా ఖాళీ అని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు చెప్పుకొస్తున్నటువంటి మాటలు అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిజంగా ఆర్థిక సంక్షోభంలో ఉందా అనేటువంటి అది నిజమేనా, అది లేకపోతే హామీలను డిజైన్ చేయడంలో ఇప్పుడు రామరెడ్డి గారు చెప్పారు, తర్వాత వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టుగా ఈ అలవికాని హామీలు కేవలం అధికార దాహంతో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించేటువంటి హామీలను వాళ్ళ ముందు పెట్టి అధికారంలోకి వచ్చారు. సో ఆ హామీల డిజైన్లో లోపమే ఇవాళ ఈ వైఫల్యానికి నిదర్శనమా? ఏం చెప్తారు మీరు? కరెక్ట్ అండి. కొండకు ఎంటిక కట్టారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే కొండకు ఎంటిక కట్టారు. కట్టినటువంటి సందర్భంలో ఇష్టం ఉన్నటువంటి హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వస్తే కొండ వస్తుంది, లేకపోతే ఎంటిక పోతుంది అనే లెవెల్లో వస్తే కొండ వచ్చింది. కొండ వచ్చినాక దాన్ని ఎట్లా తట్టుకోవాలి? ఆ ప్లాన్ లేదు. ఆ ప్లాన్ లేకనే మీద పడుతున్నటువంటి ఈ బర్డెన్ని తట్టుకోలేకపోతున్నటువంటి సిచ్యువేషన్. ఒకవేళ మీద పడుతున్నటువంటి బర్డెన్ని మీరు ఒకవేళ అప్పుడే చెప్పారు, అప్పుడే చాలా మంది రకరకాల బుద్ధిజీవులు కావచ్చు, విపక్షాలు కావచ్చు, అందరు చెప్పినటువంటిది మీరు కెపాసిటీకి మించి హామీలు ఇస్తున్నారు అని కూడా అన్నారు. అన్నటువంటి సందర్భంలో క్వశ్చన్స్ కూడా అడిగినటువంటిది. ఎన్నికల సమయంలో క్వశ్చన్స్ కూడా అడిగితే మేము 60 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పరిపాలించాము, మాకు పరిపాలన అనుభవం ఉన్నది, మేము ఇవన్నీ హామీలు ఎట్లా నెరవేరుస్తాము అంటే మేము సంపద క్రియేట్ చేస్తాం, ఆదాయం పెంచుతాం, ఆదాయం పెంచి మేము ఈ పథకాలన్నీ అమలు చేస్తామని కూడా వాళ్ళు హామీ ఇచ్చిర్రు. దానికి సంబంధించినటువంటి బాండ్ పేపర్లు ఇచ్చినటువంటిది. అయితే వచ్చిన కాంచి ఆదాయం పెంచే మార్గాలు చేయాలి కదా. ప్రజల ఆదాయం ఎట్లా పెరుగుతుంది? రాష్ట్ర ఆదాయం సరిపోతలేదు. 18,500 కోట్లు అంటున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. దాన్ని కనీసం మీరు 24,000 కోట్లకు తీసుకుపోవాలి కదా, తీసుకుపోలేదు. దాన్ని ఈ సందర్భం ఈ 2.5 సంవత్సరంలో మధ్యలో ఒక 2-3 నెలలు 16,500 కోట్లకు కూడా పోయింది, దిగజారిపోయింది ఆదాయం కూడా. మీరు పెంచలేక దిగజారిపోయినటువంటి నేపథ్యంలో మళ్ళీ పుంజుకోవాలంటే చాలా కష్టం. ఎందుకు? మీ విధానాలు, మీరు అనుసరించినటువంటి విధానాలు. ఒకటి మనకు వ్యవసాయం కావచ్చు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇతర మనకు కావాల్సినటువంటి ట్యాక్స్ రూపంలో వచ్చేది. ప్రధానంగా ఆదాయం వచ్చేటువంటి వనరు మీరు హైడ్రా పేరుతోటి భయోత్పాతం చేసి ఇప్పుడు ఇంకా 22A నిషేధిత జాబితా తీసుకొచ్చి మొత్తం రిజిస్ట్రేషన్లు ఆపేసే విధంగా ప్రజలు ప్లాట్ కొనాలన్నా అమ్మాలన్నా ఏది చేయాలన్నా ఒక భయోత్పాతం క్రియేట్ చేసినటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసిన తర్వాత మీకు ఆదాయమే రావట్లేదు. ఆదాయం రాకపోయేసరికి ఇవన్నీ బర్డెన్ పడి ముచ్చట్లు చెప్పుకుంటే తిరుగుతున్నారు. ఈ ముచ్చట ఆ ముచ్చట ఎంతసేపటికి ఎన్నిసార్లు చెప్పినా ఉచిత బస్సు అదొక్కటి తప్ప మీరు ఇంకేం చెప్పగలుగుతున్నారు? రైతు బంధు మొత్తం వేయగలిగిరా? అది ఇవ్వలేకపోతుంది. రుణమాఫీ మొత్తం చేయగలిగిరా? మొత్తం చేయలేకపోతుంది. ఇంకా కౌలు రైతులకి కూలీల కుటుంబాలకు కూడా ఇస్తామన్నారు. ఏటా 15,000 12,000 అది లేదు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నది ఇవ్వలేదు. స్కూటీలు ఇస్తామన్నారు, ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్లకు. ఒకే ఒకటి ఊరికే చెప్తున్నటువంటిది ఉచిత బస్సు. ఉచిత బస్సు అనే విషయం కూడా మీరు అది కూడా పూర్తి బకాయిలు అయితే ఆర్టీసీకి చెల్లించలే కదా. అది కూడా ఉద్దరి మీదనే నడుస్తున్నది, సగం ఉద్దరి మీదనే నడుస్తున్నది, బకాయిలు పెట్టి నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇవన్నీ ఏంటంటే విధానాల లోపము. వీళ్ళకు ఉన్నటువంటి ఒక సరైన విధానాలు, సరైనటువంటి ఇప్పుడు ఈ ఎలినినో ఎఫెక్ట్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇదొక పెద్ద అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచడానికి కావచ్చు, మనకున్నటువంటి రైతాంగంలో లక్షల కోట్ల సర్క్యులేషన్ చేయటానికి. ఎందుకంటే ప్రపంచం అంతా కరువు ఉంటుంది, భారతదేశం అంతా కరువు ఉంటుంది. మనకి ఇప్పుడు పడ్డ వర్షాలు కావచ్చు, మనకున్నటువంటి సిస్టమ్ కాళేశ్వరంది కావచ్చు, వాటర్ని కనుక వాడుకొని ప్రతి ఎకరాకు మీరు పంటలు వేయకండి అని ప్రభుత్వం పిలిపియద్దు. ప్రభుత్వం ఇప్పుడు ఈ సంక్షోభంలో మనకున్న ఫెసిలిటీస్ ఉపయోగించుకుంటే మీరు గత సంవత్సరం ఎట్లా వేసారో అంతకంటే ఎక్కువ వేయండి పంటలు, వరి కావచ్చు, పత్తి కావచ్చు, ఏదైనా. నేను నీళ్ళు ఇస్తా, నేను కరెంట్ ఇస్తా అని రైతుల్లో ఇంకా ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ పెంచి పంటలు ఎక్కువ పండిస్తే అసలు మీరు కొనకుండా ప్రభుత్వం ఏంటంటే చూస్తుంది, ప్రభుత్వం మళ్ళీ పండిస్తే మేమేడ కొనాలి అనేది ఒక భయపడుతున్నది. కానీ కరువు ఉన్నటువంటి నేపథ్యంలో భారతదేశం అంతా కొనుక్కపోతారు. ప్రపంచంలో కరువు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళంతా ప్రైవేట్ వాళ్ళు వచ్చి కొనుక్కపోతారు, ఎక్కువ ధరకే కొనుక్కపోతారు. ఇంకా అట్లాంటి పరిస్థితి ఎల్లినినో 150 సంవత్సరాల తర్వాత వచ్చిన ఎఫెక్ట్ తోటి మిగతా చోట్ల పంటలు పండవు, మరి మన దగ్గర పండుతాయి. ఈ వ్యాపారాత్మకమైనటువంటి విధానాన్ని కూడా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వము అవలంబించడం లేదు. ఇది ఒక కీలకమైన ఈ సంక్షోభంలో మనము ఎంత ఉపయోగించుకొని ఉన్న సిస్టమ్ ని
ఇది ఉన్న సిస్టమ్ ఉపయోగించుకుంటే ఇంకోళ్ళకి ఏడ పేరు వస్తుందని భయం ఒకటి వీళ్ళకి ఇగోకపోతున్నారు. మరి ఇంత పెద్ద సంక్షోభాన్ని కూడా వ్యాపారాత్మకంగా తెలివిగా విజయ్ గారు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా, సీనియర్ అనలిస్ట్ గా మీరు క్షేత్రస్థాయిలో కూడా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ హామీల అమలులో జాప్యం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందా క్షేత్రస్థాయిలో? పెరిగితే కనుక అది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, బీఆర్ఎస్ కా బీజేపీకా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, యూరియా విషయం కావచ్చు, ఇవన్నీ కూడా కరెంటు విషయంలో వ్యతిరేకత పెరుగుతున్నటువంటి కనిపిస్తుంది. బాగా వ్యతిరేకత వచ్చింది. ప్రతి ఒక్కరూ చర్చ మొదలైంది. ప్రతి ఒక్కరి దగ్గర చర్చ మొదలైనటువంటి అంశం ఉన్నది. అయితే గతంలో ఎవరిచ్చారు ఇట్లా? గతంలో ఇచ్చినవన్నీ గతంలో ఎంజాయ్ చేసారు. గతంలో ఎంజాయ్ చేసిన పబ్లిక్ ఆ ఎంజాయ్మెంట్, ఆ పథకాలు ఆగిపోయేసరికి ఇవాళ ఇంకా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కూడా ఆగిపోయినట్టే. ఇక మళ్ళీ మొదలయ్యే ముచ్చట్లేదు. కోర్టు ఆదేశాలు ఇచ్చింది, ఆ పేరుతోటి 2 ఏళ్ళు ఇవ్వకుండా ఆపేస్తారు. ఆపేసి ఆ 2500 లేదో ముందర పెడతారు. 2000 ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేయించిందంటారా? విజయ్ గోపాల్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వ్యక్తి కాదు కదా, ఆయన ఒక అడ్వకేట్. అది ఎవరికి తెలుస్తుందండి? అది సరే, అది ఎట్లుంటుంది, అది రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు, ఇంకేదైనా మిగతా రాజకీయ పార్టీలు అంటారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆపని ఆర్టికల్ 14 దాదాపు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెట్టిన కాంచి కనపడని ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 సడన్ గా ఎందుకు వచ్చింది ఇప్పుడు? మరి ఇప్పుడు ఆ పేరుతో ఆపేస్తారు ప్రభుత్వం. ఆపేసి ఏం చేస్తుంది? ఇక 2 ఏళ్ళు ఆపేసి ఆ పైసలు కూడా మిగిలించుకుంటారు. లాస్ట్ కి ఎలక్షన్ ముందు కావాల్సిన ఏమైనా పథకాలు ఉంటే ఇంప్లిమెంటేషన్ చేసే వ్యూహమే కనిపిస్తుంది. అందుకని ఈ రకమైనటువంటి ధోరణి సరైనది కాదు. రాజకీయంగా కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతారు. ప్రజల్లో ఒక రకమైనటువంటి చర్చ కేవలం రేవంత్ రెడ్డి కుటుంబానికే ఉపయోగపడుతుంది అనేది మాత్రం పార్టీలో కావచ్చు, మంత్రులలో కావచ్చు, పరిపాలనలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు మాత్రం పెద్ద చర్చ అయితే జరుగుతుంది. రైట్. ఓకే, శ్రీనివాస్ గారు ఫైనల్ గా చెప్పండి. 2.5 ఏళ్లలో అమలు చేయలేకపోయినటువంటి ఈ హామీలు మిగిలినటువంటి 2 ఏళ్ల కాలంలో మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్తూ ఉన్నారు కదా, అది ఏ రకంగా సాధ్యం? ఎక్కడి నుంచి సంపద సృష్టిస్తారు? ఇప్పటి వరకు మీరు ఖర్చు పెట్టిన వాటి గురించి కానీ, ఇక మీదట కావాల్సినటువంటి దాని గురించి అసెంబ్లీలో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే సరిపోతుంది కదా. మరి ఈ 2 ఏళ్లలో మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీ దగ్గర ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? గత 2.5 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి పెండింగ్ బిల్లులే కావచ్చు, చేసినటువంటి 21,000 కోట్ల రూపాయలు, 22,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్గా ఇచ్చిన రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా పేరు మీద ఇచ్చినటువంటి 27,000 కోట్ల రూపాయలే కావచ్చు. అంటే ఈ ఎట్ ఏ టైం ఒకసారి బర్డెన్ పడ్డది గవర్నమెంట్ మీద. 2.5 years స్టార్టింగ్లో వాళ్ళు అంతకుముందు నెల జీతాలు 1వ తారీఖు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని క్రమబద్ధీకరించి 1వ తారీఖు జీతాలు ఇవ్వగలుగుతున్నారు.